నాన్ వెజిటేరియను అట్లానే కోడిగుడ్లు ఉండే ఫ్యాట్ డెఫినేషన్ అయిన పిల్లర్ నెంబర్ 1 డెఫినేషన్ ఫ్యాట్ కిందకు వస్తుందా? రాదు. నిజానికి ప్రపంచంలో మిగిలిన డైట్లకి మిగిలిన కీటో డైట్స్ ఉన్నాయి. చాలా ఎట్కిన్స్లు, పాలియోలు కానీ ఇలాంటి అనేక రకాల డైట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ అట్లానే మన డైట్కి తేడా ఏంటంటే మన వీఆర్కే పిఎంఎఫ్ డైట్ అంటే దీంట్లో వచ్చేటప్పటికి మన దాంట్లో ప్రోటీన్ కూడా డెఫిసిటే. ఓన్లీ గ్లూకోజ్ డెఫిసిట్, ప్రోటీన్ డెఫిసిట్, ఓన్లీ అబండెంట్గా ఫ్యాట్ ఇవ్వటం అనే దాని మూలనే మన డైట్ ఇంత సక్సెస్ అయింది. ఇది ఎలా జరిగింది? మిగిలిన డైట్లకి మన డైట్ తేడా ఏంటి? మన డైట్లో మీకు నేను 4 పిల్లర్స్ ఇస్తా. ఫస్ట్ పిల్లర్ కింద వంటతో సంబంధం లేకుండా 70 నుంచి 100 గ్రాముల ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్స్ అయిన కొబ్బరి నూనె కానీ నెయ్యి లాంటివి తీసుకోవాలని చెప్తాను కదా. ఇలా ప్రపంచంలో ఎవరో చెప్పరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాట్ అంటే డైరెక్ట్ ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ ఒకటే కాదు, ఇంకా కోడిగుడ్డు తింటే దాంట్లో ఉంటుంది, చికెన్ తింటుంది. ప్రతి ఐటెంలోనూ ప్రతి ఆహార పదార్థంలోనూ ఫ్యాట్ కంటెంట్ ఎంతో కొంత ఏదో మోతాదులో ఉంటుంది. నాన్ వెజ్ లాంటి వాటిలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో బయట వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిగిలిన డైట్లన్నీ ఆ ఫుడ్ ఫ్యాట్ని కూడా ఫ్యాట్ కింద లెక్కేసి చేస్తారు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమవుతుందంటే ఆ ఫుడ్ ఫ్యాట్ ప్రోటీన్తో నార్మల్గా 90% ఆఫ్ ది ఫ్యాట్ ప్రోటీన్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఈ ప్రోటీన్ వచ్చేటప్పటికి సెమీ కార్బోహైడ్రేట్ కాబట్టి వాళ్ళు దే నెవర్ ఇంటూ రియల్ కీటోసిస్ అండి. ఏదో సెమీ కీటోసిస్లో ఉన్నట్టు ఉంటారు తప్ప రియల్గా వెళ్ళరు. వీళ్ళు డెఫినేషన్లు పేపర్ మీద పెట్టిన డెఫినేషన్లు ఎలా ఉన్నా యాక్చువల్గా ఆ ప్రోటీన్ ఎక్సెస్ అందించడం కారణంగా వాళ్ళు రియల్ కీటోసిస్లో ఉండరు. మన డైట్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు ఒక 80 గ్రామ్స్ ఫ్యాట్ అంటే ఆల్మోస్ట్ 9 క్యాలరీస్ వేసుకుంటే మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ క్యాలరీస్ మనకి దీని నుంచి వస్తాయి, ఫ్యాట్ నుంచి వచ్చేస్తాయి. మిగిలిన ఫ్యాట్ కూడా ఎడిషనల్గా యాడ్ అవుతుంది. నేను డెఫినేషన్లో కలపను కాబట్టి మిగిలిన చికెన్లోంచి వచ్చిన ఫ్యాట్ కానీ కోడిగుడ్లోంచి వచ్చిన ఫ్యాట్ కూడా యాడ్ అయినప్పుడు మరింత రిచ్నెస్ వస్తుంది. అట్లానే వంటలో వాడే ఆయిల్ కూడా దానికి అడిషనల్ కలుస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ ఎలాగూ తక్కువ, నేను ఎలాగో రిస్ట్రిక్షన్స్ పెట్టాను కాబట్టి ఆల్మోస్ట్ 80% రియల్ ఫ్యాట్ ఫుడ్ నుంచి ఇచ్చిన ఫ్యాట్ కానీ లేదంటే డైరెక్ట్ ఇచ్చిన ఫ్యాట్ కానీ వస్తుంది. కాబట్టే మన డైటు ఫ్యాట్ మెటబాలజీలోకి చాలా ఈజీగా షిఫ్ట్ అవుతాం. రెండోది అది అబండెంట్గా అందడం చేత ఒరిజినల్ ఈ ఫ్యాట్ అంతా వర్క్ అయ్యి అద్భుతంగా ఇన్ని రోగాలు తగ్గడానికి కారణం ఏంటంటే ఆ రియల్గా ఫ్యాట్ మోతాదు ఎక్కువగా ఉంటాం. అట్లానే మన డైట్కు ఉండే ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ డైట్లో కూడా ప్రోటీన్ డెఫిసిట్ అనేది కలలో కూడా ఉండదు. బట్ ఓన్లీ మన డైట్ ఒక్కటే ప్రపంచంలో ఎక్సెప్షన్. ప్రపంచంలో వీఆర్కే డైట్ ఒక్క దాంట్లోనే గ్లూకోజ్తో పాటుగా ప్రోటీన్ కూడా డెఫిసిట్ ఉంటుంది. అందుకే మన డైట్కి టెక్నికల్ నేము వీఆర్కే పిఎంఎఫ్ డైట్ అంటారు కదా. పిఎంఎఫ్ డైట్ అంటే ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్. అంటే డెఫిసిట్ ఉండే ప్రోటీన్ని తీసుకుంటుంది, ఎంత రిక్వైర్మెంట్ కావాలో, గ్లూకోజ్ ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంతనే తీసుకుంటుంది. కాబట్టి అందుకనే మన డైట్ అంత సక్సెస్ అయింది. కాబట్టి మన డైట్కు ఉండే ఫ్యాట్ డెఫినేషన్ వేరు, మిగిలిన నాటికి ఉండే ఫ్యాట్ డెఫినేషన్ వేరు. థ్యాంక్ యూ.